ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీ, రే, బాగా చదువుకోండి, అల్లరి చేయకండి, అమ్మ నన్ను ఇబ్బంది పెట్టద్దు. అమ్మా శ్రీలక్ష్మి, వెళ్ళొస్తాను. గోపన్న, మీ అందరి బాధని నేను అర్థం చేసుకోగలను. మామూలుగా ఒక ఆడబిడ్డ పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్తున్నప్పుడు ఆ పుట్టింటి వాళ్ళు బాధపడడం సహజం. కాని శ్రీలక్ష్మి మెట్టినింటికి బయలుదేరుతుంటే ఊరే బాధపడుతోంది. అంటే మేవెంత అదృష్టవంతులమో మాకు అర్థమవుతోంది. శ్రీలక్ష్మి గురించి మీరెవ్వరూ బాధపడద్దు. ఈ ఊరు వాడ శ్రీలక్ష్మిని ఎలా చూసుకున్నారో అంతకి 100 రెట్లు మంచిగా మేం చూసుకుంటాం. శ్రీలక్ష్మిని మా ఇంటి కోడలిగా కాకుండా మా ఇంటి మహాలక్ష్మిలా చూసుకుంటాం. వీలు కుదిరినప్పుడల్లా మీ అందరికీ ఉత్తరాలు రాస్తుంటాం. కుదిరినప్పుడల్లా ఫోన్ చేయించి మీతో మాట్లాడిస్తాను. శ్రీలక్ష్మి కంటి నుంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలకుండా చూసుకుంటాం. ఇది నా బాధ్యత, మా కుటుంబ బాధ్యత. మీ అందరికీ పేరు పేరునా మాటిస్తున్నాను. కోటేశ్వరరావు, అయ్యా, అమ్మా నూకాలు, ఇంక మేం బయలుదేరతాం. అట్టగే అయ్యా. వీలు చూసుకొని కబురు పంపుతాను. మీరు సిటీకి బయలుదేరి రండి. బంధుమిత్రులందరినీ పిలిచి శ్రీలక్ష్మిని మా వాళ్ళందరికీ పరిచయం చేస్తాను. పదమ్మా. ఆగమ్మా శ్రీలక్ష్మి. ఏం చూస్తున్నారు మీరంతా? నవవధూవరులు ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే హారతిచ్చి ఆహ్వానించరా? జరగాల్సిన పద్ధతిలో పెళ్లి జరుగుంటే ఒక్క హారతి ఇంటి కర్మ. బ్యాండు మేళంతో బంధుగణంతో బ్రహ్మాండంగా ఆహ్వానం పలికేవాళ్ళం.
ఏంటి అందరూ అలా చూస్తున్నారు? వెళ్ళి హారతి తీసుకురండి. నువ్వు ఆగిందిరా. మన ఇంట్లో దీపం వెలిగించడానికి వస్తున్న మహాలక్ష్మికి మన ఇంటి ఆడపడుచు హారతివ్వాలి. ఆ విషయం తెలీదా? ప్రియమదా, నేనా? నో వే, అది జరగని పని. ఏంటి, నేను దీనికి హారతి ఇవ్వాలా? దీని మెడలో మేడి తాళి కట్టడమే ఎక్కువ. దీని మొహానికి నేను మంగళహారతి ఇచ్చి స్వాగతం పలకాలా? ప్రియమదా, ప్రియమదా, శ్రీలక్ష్మి గురించి ఇంకొక మాట జారావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. వెళ్ళి హారతి పట్టుకురా. ఒక్క నిమిషం. మధుసూదన్, భార్య స్థానం ఇప్పుడు భర్త గుండె వైపే ఉండాలి. ఇటొచ్చి నిలబడు. ప్రియమదా, హారతివ్వు. నా మేనల్లుడి జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా నా చేతులతోనే మంగళహారతి పట్టించుకుంటున్నా. హారతిస్తున్న ఈ చేతులతోనే నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటకపోతే నా పేరు ప్రియంవదే కాదు. మధుసూదన్! మేడీ, మేడీ, నీకేమైనా పిచ్చి కాని పట్టిందా? ఏంటి నువ్వు చేసిన పని? మేడీ,